ఇక్కడ మనకు సప్తఋషి మండలంలోని ఆఖరి 2 నక్షత్రాలను సూచికలుగా అయితే పేరు. అవి ధ్రువ నక్షత్రాన్ని చూపుతాయి. సప్తఋషి మండలం అంటే 7 నక్షత్రాల కలయికనే సప్తఋషి మండలం లేదా ధ్రువ నక్షత్రం 2 కూడా పరిభ్రమిస్తాయి. ఇక్కడ సప్తఋషి మండలము ధ్రువ నక్షత్రం 2 కూడా పరిభ్రమిస్తాయి. అక్కడికి మనకు అక్షాంశాలు అయిపోయింది కదా అండి. నెక్స్ట్ రేఖాంశాలు కనుక చూసుకుంటే పటంపై కానీ గ్లోబుపై కానీ ఉత్తర దక్షిణ ధ్రువాలను కలుపుతూ భూమధ్య రేఖలను ఖండిస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనకు అక్షాంశాలు కదా. మరి రేఖాంశాలు ఎలా ఉంటాయంటే ఇలా నిలువుగా ఉంటాయి. వీటినే మనము రేఖాంశాలు అనేసి అంటారు. భూమధ్య రేఖను ఖండిస్తూ గీసిన అర్ధవృత్తాకారపు ఊహారేఖలు అనేసి రేఖాంశాలు అంటారు. ఉత్తర దక్షిణ ధ్రువాలను కలుపుతూ భూమధ్య రేఖను ఖండిస్తూ గీసిన అర్ధవృత్తాకారపు ఊహారేఖలనేసే రేఖాంశాలు అంటారు. భూమధ్య రేఖ వృత్తాన్ని 360 డిగ్రీస్లుగా విభజించినట్లయితే బిందువులు అనేది ఏర్పడతాయి. ఆ బిందువుల గుండా ఉత్తర దక్షిణ ధ్రువాలను కలుపుతూ 360 అర్ధవృత్తాలను అయితే మనము గీయవచ్చు. ఈ ఊహారేఖలే రేఖాంశాలు. ఇవి అన్ని ప్రదేశాలలో ఒకే సమయంలో సూర్యుడు నిట్ట నిలువ అనేది ప్రకాశిస్తాడు. అప్పుడే మనము మిడ్ డే అంటాం, అంటే ఆఫ్టర్నూన్, మిట్ట మధ్యాహ్నం అనేసి అంటారు. అందువల్లే మధ్యాహ్న రేఖలని కూడా అంటారు. ఏ దానినండి? రేఖాంశాలను. రేఖాంశాలనే మధ్యాహ్న రేఖలు అనేసి పిలుస్తారు. అది సమాంతర రేఖలు వచ్చేసి అక్షాంశాలకైతే పిలుస్తారు. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే 1884వ సంవత్సరంలో న్యూయార్క్లో జరిగిన భౌగోళిక సదస్సులో నిర్ణయించిన విధంగా లండన్ నగర సమీపంలోని గ్రీనిచ్ ఖగోళ పరిశోధన కేంద్రం మీదుగా వెళ్ళే రేఖాంశాన్ని ప్రామాణిక లేదా ముఖ్య రేఖాంశంగా ప్రైమ్ మెరిడియన్ అనేది గుర్తించారు. గ్రీనిచ్ ఖగోళ పరిశోధన కేంద్రం మీదుగా వెళ్ళే రేఖాంశాన్ని ప్రామాణిక లేదా ముఖ్య రేఖాంశం ప్రైమ్ మెరిడియన్ అనేసి గుర్తించారు. దీనిని జీరో రేఖాంశం లేదా గ్రీనిచ్ రేఖాంశం అనేసి కూడా అంటారు. ఈ గ్రీనిచ్ రేఖకు తూర్పు 180 డిగ్రీల నుండి మళ్ళీ తూర్పు రేఖాంశాలు అనేవి ఉన్నాయి. 180, 180, 360. అదేవిధంగా పడమర కూడా మనకు 180 డిగ్రీల వరకు పశ్చిమ రేఖాంశం అనేది ఉంది. తూర్పున వచ్చేసి 180 డిగ్రీల వరకు అయితే పశ్చిమాన కూడా 180 డిగ్రీలు అయితే ఉంది. అదే డిగ్రీల రేఖాంశం. ఇది తూర్పు 180, పశ్చిమం 180 డిగ్రీలు చూపబడే ఒక రేఖాంశం. కాబట్టి దీనిని ఏమని పిలుస్తారంటే అంతర్జాతీయ దినరేఖ అనేసి అంటారు. ఇంటర్నేషనల్ డేట్ లైన్ అంటారు. అలాగే మనకు పూర్వార్ధగోళంలో పశ్చిమార్ధగోళం అనేసి ఏమని పిలుస్తారంటే ఈస్టర్న్ హెమిస్ఫియరు. తూర్పుగా ఉండేదానికి అలాగే పడమరగా ఉండేదాన్ని ఈస్టర్న్ వెస్టర్న్ హెమిస్ఫియర్ అంటారు. పూర్వార్ధగోళం అనేసి పశ్చిమంగా ఉండేదాన్ని పశ్చిమార్ధగోళం అనేసి పిలుస్తారు. ఇవి చూడండి, మనకు రేఖాంశాలు, అక్షాంశాలు ఒకదానికొకటి మరొకటి సమాన దూరంలో అయితే ఉంటాయి. కానీ అక్షాంశాలు సమాన దూరంలో అయితే ఉంటాయి. కానీ రేఖాంశాల మధ్య దూరం ధ్రువాల వైపు వెళ్ళే కొద్దీ తగ్గుతూ ఉంటుంది. ఒక ప్రదేశం యొక్క ఉనికిని తెలిపేటప్పుడు మొదట అక్షాంశాన్ని తర్వాత రేఖాంశాలను చెప్పడం అనేది పరిపాటి. మరి కాల నిర్ణయాలు కనుక చూసుకుంటే మనకు రోజుకి ఎన్ని గంటలండి? 24 గంటల సమయం కదా. భూమి గంటకు ఎన్ని డిగ్రీల యొక్క రేఖాంశాలకు దూరం తిరుగుతుందంటే 15 డిగ్రీల రేఖాంశాల నుండి రేఖాంశాలనేది తిరుగుతుంది. ఇక్కడ మనకు చూసుకుంటే మిట్ట మధ్యాహ్నంగా నిర్ణయించిన కాలాన్ని స్థానిక కాలం, లోకల్ టైం అంటారు. అలాగే ప్రపంచానికి గ్రీనిచ్ రేఖను ప్రామాణికంగా నిర్ణయించిన గ్రీనిచ్ కాలమానాన్ని GMT ప్రామాణిక కాలంగా గ్రీనిచ్ స్టాండర్డ్ అండ్ టైంని వాడుతున్నారు. అంటే గ్రీనిచ్ వద్ద సూర్యుడు నడినెత్తిన ప్రకాశించినప్పుడు పగలు 12 గంటలు చూపే గడియారాన్ని కాలమాపకం క్రోనోమీటర్ అనేసి అంటారు. అండ్ ఇంకొకటి ఇంపార్టెంట్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకు 82 1/2 డిగ్రీస్ తూర్పు రేఖాంశాన్ని
ప్రామాణికంగా అయితే తీసుకున్నారు కదా. ఇది మనకు ఆంధ్రప్రదేశ్ కాకినాడ పట్టణం దగ్గర అయితే వెళ్తుంది. అందువల్ల మన దేశపు ప్రామాణిక కాలం ఇండియన్ స్టాండర్డ్ టైము గ్రీనిచ్ కాలానికి గ్రీనిష్ స్టాండ్ టైంకి ఎన్ని గంటల ముందు ఉంటుందండి? చాలాసార్లు మనకు బిట్ అడగడం కూడా అయింది. 5:30 గంటల ముందు అయితే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకు గ్రీనిష్లో అంటే లండన్లో ఆఫ్టర్నూన్ 12 అయితే మన దేశంలో సాయంత్రం 5:30 అనేది అవుతుంది. నెక్స్ట్ చూడండి, ఇక్కడ అంతర్జాతీయ దినరేఖ మనకు సముద్రం మీదుగా వెళ్తుందంటే ఈ అంతర్జాతీయ దినరేఖ అనేది చాలా వరకు పసిఫిక్ సముద్రం మీదుగా అయితే వెళ్తుంది. ఇంకా మనకు భూభ్రమణం పరిభ్రమణం గురించి అయితే 6th క్లాస్లో అయితే బాగా క్లియర్గా అయితే నేర్చుకున్నాము కదా అండి. సో ఇదైతే నేను చెప్పదలుచుకోదు, ఎందుకంటే మనము నేర్చుకుంటూ వచ్చాము కాబట్టి తెలియని వాటికి దానిలకైతే నేను చెప్తున్నానండి. మరి ఇక్కడ మనకు అపహేలి పరహేలి అనేసి చెప్పలేదు కదా. మనకు భూ పరిభ్రమణం అంటే భూమి తన అక్షంపై తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరిగి రావడానికి భూ పరిభ్రమణం అంటారు. అలాగే భూమి సూర్యునికి చాలా దూరంగా ఉన్నప్పుడు దూరం ఎంత అంటే 152 మిలియన్ కిలోమీటర్లు. అప్పుడు ఉండే భూమి స్థితిని అపహేలి అంటారు. ఇదిగోండి, ఇక్కడ సూర్యుడికి భూమికి ఎన్ని మిలియన్స్ దూరం ఉందంటే 152 మిలియన్ కిలోమీటర్స్. దీనినే మనము అపహేలి అంటారు. మరి పరిహేలి అంటే ఏంటంటే దగ్గరగా, సూర్యుడికి భూమి అనేది దగ్గరగా ఉంది. ఎందుకంటే దీర్ఘ వృత్తాకారంలో ఉంది కాబట్టి ఇది కరెక్ట్గా అనేది లేదు. సో ఇక్కడ నుండి చూసుకుంటే మనకు దూరంగా ఉంది. అలాగే ఈ దిక్కున వచ్చేసరికి సూర్యుడికి భూమికి దగ్గరగా ఉంది కదా. అత్యంత సమీపంగా చాలా దగ్గరగా ఉన్నప్పుడు దీని యొక్క డిస్టెన్స్ ఎంత ఉంది? 147 మిలియన్ కిలోమీటర్స్ ఉంది. 147 మిలియన్ కిలోమీటర్ల దూరం ఉంది. ఈ దశలో ఉన్న స్థితిని ఏమంటారంటే పరిహేలి అంటారు. చాలా ఈజీ అండి. సూర్యుడికి భూమికి చాలా దూరంలో ఉంటే దాన్ని అపహేలి అంటారు, దగ్గరగా ఉంటే పరిహేలి అంటారు. ఎంత డిస్టెన్స్లో ఉంటే 152 మిలియన్ కిలోమీటర్స్, ఇక్కడ 147 మిలియన్ కిలోమీటర్స్. ఇంకా ఇక్కడ చూసుకుంటే విషవత్తుల గురించి ఇచ్చారండి. ఆల్రెడీ మనం ప్రీవియస్ లెసన్స్ మన క్లాసెస్లో అయితే చదివాం కదా. సో వీడియో అనేది లెంగ్తీగా అవుతుంది అనేసి నేను ఇవైతే చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే ఇవి మనం నేర్చుకున్నాం కాబట్టి. ఇది వచ్చేసి లాస్ట్ పేజ్ అండి. ఇంకా ఇంతే. భూమి సౌర కుటుంబం లెసన్ గురించి అయితే ఇంత ఉందండి. ఇంకా నెక్స్ట్ క్లాస్ వచ్చేసి భూమి అండి. భూమి అంతర్నిర్మాణం, వెజనర్ యొక్క ఖండచలన సిద్ధాంతం అంటే ఏంటి, శిలల్లో మనకు ఎన్ని రకాలు ఉంటాయి, వాటిలో ప్రధాన రకాలు ఏంటి, వాటి విశిష్ట లక్షణాలు ఏంటి అనేది క్లియర్ కట్గా నెక్స్ట్ వీడియోలో అయితే చూద్దాం. వన్స్ అగైన్ మీకు చెప్తున్నానండి, మీరు మన వాట్సాప్ ఛానల్ ఉంటుంది, నేను ఆల్రెడీ మీకు చెప్పానండి. వాట్సాప్ ఛానల్ లింక్ ఏం లేదు, నా యూట్యూబ్ ఛానల్ నేమ్ అయితే ఉంటుంది కదా, దాని మీద ఒకసారి క్లిక్ చేస్తే అక్కడ లింక్ పైనే కనిపిస్తుంది, మీరు దానిలోకి వెళ్ళేసి ఫాలో అవ్వండి అంతే. అక్కడ నేను పీడిఎఫ్ అనేది సెండ్ చేస్తాను. 1 డే బిఫోర్ నేను లెసన్ అనేది అప్డేట్ ఇస్తానండి. కొంచెం టైం ఉన్నప్పుడు అయితే నేను పీడిఎఫ్స్ అనేది సెండ్ చేస్తానండి, ఎందుకంటే నేను ప్రిపేర్ అవ్వాలి కదా, అర్థం చేసుకోండి. సో పెట్టడం అయితే షూర్గా పెడతానండి, కానీ కొంచెం టైం అయితే పడుతుంది. ఫాస్ట్గా మీరు ఛానల్లో అయితే జాయిన్ అయిపోవండి. ఎలాంటి అమౌంట్ కానీ ఎలాంటి ఫీజు కానీ ఏం లేదండి, ఫ్రీగానే అది. అండ్ ఇంకొకటి, నంబర్స్ కూడా మేబీ అస్సలు ఎవరివి కనిపించవండి. ఐ హోప్ మీకు ఈ క్లాస్ యూజ్ అయిందనేసి అనుకుంటున్నానండి. మన క్లాసెస్ కంటిన్యూస్గా ఇప్పటి నుండి జాగ్రఫీకి సంబంధించిన ప్రతి టాపిక్ కూడా వీడియోస్ అయితే వస్తూనే ఉంటున్నాయి. ఇంకా అండ్ ఇంకొకటి, మీకు మార్నింగ్ టైంలో ఫ్రీగా ఉంటారా, ఆఫ్టర్నూన్ ఉంటారా, ఈవినింగ్ ఉంటారా, మీ యొక్క టైమ్స్ అనేవి కొంచెం కామెంట్లో అయితే పిన్ చేయండి. దాన్ని బట్టి నేను వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తాను. మ్యాక్సిమం మనకు ఆఫ్టర్నూన్ టైం అయితే బెటర్ అనుకుంటానండి, అంటే ఆఫ్టర్ లంచ్ 2 కానీ, అది లేదనుకుంటే మార్నింగ్ 10 కానీ 11 కానీ ఏదో ఒక టైం మీరైతే చెప్పండి, నేను ఆ టైంలో అప్లోడ్ అయితే చేస్తాను మీ యొక్క ఫ్రీని బట్టి. ఐ హోప్ మీ క్లాస్ నచ్చిందనేసి అనుకుంటున్నానండి. మన క్లాసెస్ కన్నా నచ్చితే ప్లీజ్ టు లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.